రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ సెల్స్. సో దీంట్లో మనకి ఉత్క్రమణీయ మరియు అనుత్క్రమణీయ. ఉత్క్రమణీయ మరియు అనుత్క్రమణీయ ఘటాలు. మరి ఉత్క్రమణీయ మరియు అనుత్క్రమణీయ ఘటాలు అంటే ఏంటిదో మనం ఇక్కడ చూద్దాం. సో మొదటిది ఉత్క్రమణీయ ఘటాలు. ఉత్క్రమణీయ ఘటాలు మరి ఉత్క్రమణీయ ఘటాలు మరి అది ఏంటంటారో చూద్దాం. సో ఇక్కడ ఉత్క్రమణీయ ఘటాలకి ఒక మంచి ఉదాహరణగా మనకి ఇక్కడ ఏం చెప్పవచ్చు అంటే డేనియల్ ఘటాలు, అదేవిధంగా సెకండరీ బ్యాటరీస్. అంటే ఏవైతే మనకు రీఛార్జబుల్గా మనకు అవైలబుల్గా ఉంటాయో ఆ బ్యాటరీస్ని మనం సెకండరీ బ్యాటరీస్గా మనం చెప్పవచ్చు. సో దీంట్లో ముఖ్యమైనటువంటి ఉదాహరణగా మనము ఏం చెప్పవచ్చు అంటే ఇక్కడ డేనియల్ ఘటం. ఈ డేనియల్ ఘటం అనేది మనకు దీంట్లో ముఖ్యమైనది. సో డేనియల్ ఘటం అంటే మనకి ఇంతకుముందు మనం చూసినట్లుగా మనం దాంట్లో ఏముంటుంది, మనకి యానోడ్లో మనకు జింక్, అదేవిధంగా క్యాథోడ్లో మనకు కాపర్ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ డేనియల్ ఘటం యొక్క రిప్రజెంటేషన్ అనేది చూడండి ఇక్కడ ఈ చూపిన విధంగా ఉంటుంది. మనకి జింక్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్, కాపర్. సో ఈ సైడ్ మొత్తం కూడా మనకు యానోడ్ సంబంధించినటువంటి అర్ధఘటకం, అదేవిధంగా ఇటు సైడ్ మనకు క్యాథోడ్ సంబంధించినటువంటి అర్ధఘటకం అని అంటాం. ఓకే, అయితే ఇప్పుడు ఉత్క్రమణీయ ఘటం అని మనం దేనిని పిలుస్తాం. సో ఇక్కడ మనకి కొన్ని నియమాలు ఉంటున్నవి. సో ఏవైతే ఈ నియమాలను ఆ నియమాలు ఏంటి అంటే మనకు ఉష్ణగతిక ఉత్క్రమణీయ నియమాలు ఏవైతే ఉన్నాయో ఈ నియమాలను పాటించేటటువంటి, అంటే ఒకవేళ ఈ నియమాలను పాటిస్తే సో వాటిని మనం ఏమంటాం అంటే ఉత్క్రమణీయ ఘటాలు అని పిలవడం జరుగుతుంది. సో మరి ఇక్కడ ఏంటిది మరి ఉత్క్రమణీయ వాటికి సంబంధించినటువంటి నియమాలు ఏంటి అని చూస్తే ఇక్కడ ఫస్ట్ది మనకి మొదటిది చూద్దాం. ఇక్కడ ఎప్పుడైతే మనకు ఈ బాహ్య ఈఎంఎఫ్ అంటే విద్యుత్ చాలక బలము, బాహ్య విద్యుత్ చాలక బలాన్ని మరియు ఈ ఘటం యొక్క అంటే డేనియల్ ఘటం యొక్క విద్యుత్ చాలక బలాన్ని, ఈ రెండింటినీ కూడా సమానంగా ఉంచినప్పుడు, అంటే డేనియల్ ఘటం యొక్క విద్యుత్ చాలక బలం అనేది ఎంత ఉంటుంది మనకి ఇక్కడ 1.1 ఉంటుంది కదా. అంటే ఇక్కడ బాహ్య విద్యుత్ చాలక బలము మరియు ఈ డేనియల్ ఘటానికి సంబంధించినటువంటి విద్యుత్ చాలక బలాన్ని సమానంగా ఉంచుతాయి. అంటే ఎటువంటి మార్పు అనేది జరుగుంటే అక్కడ మనకు ఎటువంటి కరెంట్ ఫ్లో కానీ లేదంటే కెమికల్ రియాక్షన్స్ కానీ అంటే రసాయన చర్య కానీ జరగడానికి అవకాశం అనేది ఉండదు. అంటే అక్కడ విద్యుత్ అనేది ప్రవహించదు, అదేవిధంగా రసాయన చర్య అనేది జరగదు. సో అదేవిధంగా మనకు రెండో చూసుకుంటే మరి రెండో పాయింట్, మరి ఇక్కడ రెండో పాయింట్ మన ఏంటిది చూసుకుంటే ఇక్కడ మనకు సో ఎప్పుడైతే మనకు డేనియల్ ఘటానికి సంబంధించినటువంటి విద్యుత్ చాలక బలాన్ని ఈ బాహ్య విద్యుత్ చాలక బలంతో పోల్చినప్పుడు కొద్దిగా దానికి తక్కువగా ఉండేటట్టుగా మనం మార్పు తీసుకొచ్చినట్లయితే, అంటే 1.1 వోల్ట్స్ కంటే తక్కువగా ఉండేటట్టు మనం ఒకవేళ తీసుకున్నట్లయితే స్మాల్ కరెక్షన్ అనేది మనం తీసుకొస్తే అక్కడ మనకి ఏమవుతుందంటే విద్యుత్ అనేది ప్రవహించడం జరుగుతుంది సెల్లో. అదేవిధంగా కొద్దిగా మనకు రసాయనికంగా చేంజ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎప్పుడైతే మనం బాహ్య విద్యుత్ చాలక బలాన్ని 1.1 వోల్ట్స్ కంటే తక్కువగా మనము చేసినప్పుడు 1.1 తక్కువ వోల్ట్స్ చేసినప్పుడు మనకు అక్కడ ఒక కరెంటు ఫ్లో అనేది జరుగుతుంది. అదేవిధంగా కెమికల్ రియాక్షన్లో మనకు రసాయనికంగా కూడా తక్కువ మోతాదులో చర్య అనేది జరుగుతుంది. సో ఇది మనకు
రెండవ కండిషన్. సో ఒకవేళ మూడవ కండిషన్ చూసినట్లయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బాహ్య విద్యుచ్చాలక బలం చూడండి, బాహ్య విద్యుచ్చాలక బలాన్ని 1.1 వోల్ట్స్ కంటే ఎక్కువగా ఉండేటట్టు మనం చేసినట్లయితే బాహ్య విద్యుచ్చాలక బలం అనేది 1.1 అంటే డేనియల్ ఘటం యొక్క విద్యుచ్చాలక బలం కంటే ఎక్కువగా ఉండేటట్టు మనం చేసినట్లయితే అక్కడ మనకి ఏమైతుంది, అటువంటి సందర్భంలో మనకు ఇక్కడ చూస్తే చూడండి కరెంట్ అనేది మనకు వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది, వ్యతిరేక దిశలో ప్రవహించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా అక్కడ రసాయన చర్య కూడా మనకు జరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ కాపర్ ఏమైతుంది, ఇక్కడ మనకు కాపర్ అయాన్లుగా మారిపోతుంది. అదే విధంగా జింక్ అనేది మనకు జింక్ ఎలక్ట్రోడ్ వద్ద డిపాజిట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది ఎప్పుడు ఇది బాహ్య విద్యుత్ చాలక బలాన్ని మనం ఇక్కడ 1.1 కంటే ఎక్కువగా ఉంచినాం. ఓకేనా. సో ఈ 3 నియమాలు ఉన్నాయి చూడండి, ఈ 3 నియమాలను పాటిస్తే అప్పుడు ఆ సెల్ని ఏమంటామంటే మనం ఉత్క్రమణీయ ఘటం అని పిలవడం జరుగుతుంది. ఉత్క్రమణీయ ఘటం ఉంటుంది. ఈ 3 నియమాలు ఉన్నాయి చూడండి, ఈ 3 నియమాలు పాటిస్తే ఒకటోది ఏంటిది, మనకు వాటి యొక్క విద్యుత్ చాలక బలాన్ని ఎటువంటి మార్పు చేయకుండా ఉంటాయి బాహ్యంగా మరియు అదేవిధంగా డీనియల్లీ అక్కడ ఎటువంటి కూడా చర్య జరగకూడదు, విద్యుత్ ప్రవాహం అని జరగకూడదు. రెండోది ఏంది, ఈఎఫ్ అనేది <1 గా ఉంచినప్పుడు అంటే బాహ్య విద్యుత్ చాలక బలాన్ని 1.1 కంటే తక్కువ ఉంచినప్పుడు కరెంట్ ఫ్లో అనేది జరగాలి, కెమికల్ రియాక్షన్ అనేది జరగాలి. అదేవిధంగా మూడో నియమాన్ని చూసినట్లయితే అక్కడ మనకు ఈఎంఎఫ్ అనేది 1.1 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ రివర్స్గా జరగాలి, ఇక్కడ రివర్స్గా జరగాలి. సో ఈ నియమాలను పాటిస్తే అటువంటి వాటిని కూడా మనం ఉత్క్రమణీయ ఘటం అని పిలుస్తాం. సో అదేవిధంగా రెండోది చూస్తే నెక్స్ట్ది అనుత్క్రమణీయ ఘటం. మరి అనుత్క్రమణీయ ఘటాలకి మంచి ఉదాహరణగా మనకి ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే జింక్, సిల్వర్, అదేవిధంగా డ్రై సెల్స్, ప్రైమరీ సెల్స్ అన్నమాట. జింక్, సిల్వర్ సెల్స్ ఆ ఘటాలు, అదేవిధంగా డ్రై ఘటాలు అంటే ప్రైమరీ ఘటాలు ఏవైతే ఉంటాయో అవి మనము దీనికి మంచి ఉదాహరణగా మనకు చెప్పవచ్చు. సో ఇక్కడ మనము మరి ఏంటి ఉత్క్రమణీయ ఘటాలు మరి ఏ విధంగా నిర్వచిస్తామంటే అనుత్క్రమణీయ ఘటాలను ఏ విధంగా నిర్వచిస్తామంటే ఇంతకుముందు మనం చెప్పినాం కదా, ఈ 3 నియమాలను అయితే పాటించవో ఈ పరిస్థితులు కూడా ఈ 3 నియమాలను కూడా పాటించినటువంటి ఏవైతే ఘటాలు ఉంటాయో వాటిని ఏమంటామంటే మనము ఇరివర్సబుల్ అంటే అనుత్క్రమణీయ ఘటాలు అని పిలవడం జరుగుతుంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చూసినాం ఏంటి, జింక్, సిల్వర్ ఘటాలు అని చెప్పినాం. సో దానికి సెల్ యొక్క రిప్రజెంటేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే జింక్ SO4H. సో ఈ విధంగా మనము దానికి సంబంధించినటువంటి ఘట రిప్రజెంటేషన్ అనేది మనం ఈ విధంగా రాయొచ్చు సాంకేతికంగా. సో ఇక్కడ చూస్తే మనకు ఎందుకు ఇది రివర్సల్గా అంటే అనుత్క్రమణీయంగా జరిగింది అంటే ఇక్కడ సెల్ రియాక్షన్ మనం చూస్తే మనకు తెలిసిపోతుంది. ఇక్కడ చూస్తే యానోడ్ దగ్గర చూడండి, యానోడ్ దగ్గర మనకి ఏమైతే ఆక్సీకరణ చర్యలు జరుగుతాయి కదా. సో ఆక్సీకరణ చర్యలో మనకి ఇక్కడ ఏమైతుంది, జింక్ అనేది H2SO4తో చర్య చేసినప్పుడు మనకి ఏమైతుంది, హైడ్రోజన్ అనేది వాయువు అనేది వెలువడుతుంది. ఓకేనా. అయితే ఇక్కడ ఏమైతుంది, పూర్తిగా హైడ్రోజన్ వాయువు అనేది చర్య నుంచి మనకు ఎస్కేప్ అవ్వడం జరుగుతుంది, బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కదా ఆటోమేటిక్. ఎప్పుడైతే జింక్ అనేది H2SO4తో చర్య జరిపి మనకు హైడ్రోజన్ వాయువుని ఏర్పరిచిందో అది మనకి బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అంతేగాని మళ్ళీ ఈ ఇక్కడ రివర్స్ చర్య జరగడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హైడ్రోజన్ అనేది మనకు అక్కడ మళ్ళీ చర్య జరిపించడానికి అక్కడ ఉండదు అనమాట, ఎందుకంటే అది ఆల్రెడీ చర్య నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా కింది చర్యను చూస్తే మనకు క్యాథోడ్ వద్ద మనకి ఏం జరుగుతుంది, మనకు రిడక్షన్ చర్యలు, సేకరణ చర్యలు కదా. ఇక్కడ ఏర్పడేటువంటి 2 ఎలక్ట్రాన్లను సిల్వర్ అనేది తీసేసుకొని మనకు సిల్వర్గా మారిపోవడం అనేది జరుగుతుంది కదా. సో ఇక్కడ కూడా మనకి అది ఇర్రివర్సిబుల్గా ఉండడం అనేది జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడ గమనించినట్లయితే మనకు ఇక్కడ ఏర్పడేటువంటి హైడ్రోజన్తో మళ్ళీ ఇది ఒకవేళ చర్య జరిపి మనకు ఇటువంటి సమ్మేళనం ఏర్పడితే రివర్స్గా ఏర్పడితే అటువంటప్పుడు మనం చర్యను మనం రివర్సిబుల్ అనవచ్చు. కానీ ఇక్కడ ఈ విధంగా జరగడానికి అవకాశమే లేదు, ఎందుకంటే అక్కడ ఏర్పడేటువంటి హైడ్రోజన్ అనేది చర్య నుంచి టోటల్గా మనం ఎస్కేప్ కావడానికి అవకాశం ఉన్నది. ఓకే. సో ఇది మనకు
అనుత్క్రమణీయ ఉత్క్రమణీయ ఘటాలు వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ విద్యుత్ చాలక బలం. సో దీని ఈఎంఎఫ్ అంటారు, విద్యుత్ చాలక బలం. సో విద్యుత్ చాలక బలం, సో దీన్ని చూపిస్తాం మనం ఈఎంఎఫ్ అని చూపిస్తాం. ఓకే, విద్యుత్ చాలక మరి ఏంటి మరి విద్యుత్ చాలక బలం అంటే ఏంటిది? సో విద్యుత్ చాలక బలాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక ఫిగర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయి చూడండి. ఈ వాటర్ ఫాల్స్ అనేది ఎటు నుంచి ఎటువైపు ప్రవహిస్తుంది. ఈ వాటర్ ఫాల్ అనేది ఒక స్వచ్ఛంద చర్య అనమాట, అంటే స్వేచ్ఛ చర్యగా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఇది స్పాంటేనియస్ గా జరిగేటటువంటి చర్య. మనకి ఇక్కడ జలపాతాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ నీరు అనేది ఏ విధంగా ప్రవహిస్తుంది, ఇక్కడ పైన ఉన్నట్టు ఇక్కడ చూడండి, పై నుండి మనకు నీరు అనేది కిందికి ఇట్లా ప్రవహించడం అనేది జరుగుతుంది. అంటే ఇది స్పాంటేనియస్ చర్యగా మనం చెప్పవచ్చు. అంటే ఎత్తు నుంచి పల్లానికి అక్కడ నీరు అనేది స్పాంటేనియస్ గా ప్రవహిస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ ఏమైతుంది, నీరు ఏ విధంగానైతే పై నుంచి కిందికి ఉంటుందో అదే విధంగా ఘటాలలో ఏమవుతుందంటే ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి మనకు ఎక్కువ నుంచి తక్కువకి ప్రవహించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంది పొటెన్షియల్ అన్నమాట. ఇక్కడ చూస్తే ఎక్కువ పొటెన్షియల్ ఎనర్జీ నుంచి తక్కువ పొటెన్షియల్ ఎనర్జీ వరకు ఎలక్ట్రాన్స్ అనేటివి ప్రవహించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎటు నుంచి జరుగుతున్నాయి, ఇక్కడ మనకు హై మనకు పొటెన్షియల్ ఉంది చూడండి. ఇక్కడ యానోడ్ నుంచి జనరల్గా మనకి యానోడ్ నుంచి క్యాథోడ్ వరకు ఎలక్ట్రాన్స్ యొక్క ప్రవాహం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ హై పొటెన్షియల్ ఉండవచ్చు, ఇక్కడ మనకు తక్కువ పొటెన్షియల్ ఉందని మనం ఇక్కడ చెప్పవచ్చు కదా. సో ఇక్కడ మరి విద్యుత్ చాలక బలం అంటే ఏంటంటే, ఇక్కడ విద్యుత్ చాలక బలాన్ని ఏ విధంగా మనం డిఫైన్ చేస్తామంటే, ఇక్కడ రెండు యానోడ్ మరియు క్యాథోడ్ ఉన్నాయి. యానోడ్ మరియు క్యాథోడ్ ఈ రెండు ఎలక్ట్రోన్ల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్, మన పొటెన్షియల్ భేదాన్ని మనం ఏమంటామంటే, ఇక్కడ యానోడ్ మరియు క్యాథోడ్ మధ్య ఉన్నటువంటి రెండు ఎలక్ట్రోన్ల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ భేదాన్ని విద్యుత్ చాలక బలం అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుంచుకో. సో దీన్ని దేని చూపిస్తాం, దీన్ని ఈ సెల్ ద్వారా చూపిస్తాం. అంటే ఈ నాట్ సెల్. సో దీన్ని దేని చూపిస్తాం, ఈ నాట్ సెల్ చూపిస్తాం. అదేవిధంగా దీన్ని ఇంకొక పేరుగా మనకి ఏం పిలుస్తామంటే సెల్ పొటెన్షియల్ గా మనం ఇక్కడ దీన్ని చెప్పవచ్చు. సో ఏంటి ఇక్కడ మనకు విద్యుత్ చాలక బలం అంటే ఏంటి, రెండు ఎలక్ట్రోన్లు అంటే యానోడ్ క్యాథోడ్ గా రెండు ఎలక్ట్రోన్ల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ భేదాన్ని మనం ఏం చెప్పచ్చు అంటే విద్యుత్ చాలక బలంగా చెప్పవచ్చు. సో దీన్ని చూపిస్తాం, ఇక్కడ ఈ నాట్ సెల్ చేత చూపిస్తాం. ఈ నాట్ సెల్ మరి దీనికి సంబంధించినటువంటి ఈక్వేషన్ అనేది, సమీకరణం అనేది, అంటే గణిత ఒక ఫార్ములా అనేది ఏ విధంగా మనం ఫార్ములా రూపంలో రాస్తాం అని అంటే, ఇక్కడ చూడండి, ఈ నాట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ క్యాథోడ్. ఇక్కడ చూడండి, ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్ వాటికి సంబంధించినటువంటి రిడక్షన్ పొటెన్షియల్స్, సేకరణ పొటెన్షియల్ ఏవైతే ఉంటున్నాయో వాటికి సంబంధించినటువంటి క్యాథోడ్ మైనస్ యానోడ్గా మనం రాయాలి. ఈ నాట్ సెల్ యొక్క ఫార్ములా ఏంటిది, ఈ నాట్ సెల్ అన్న ఏ విధంగా రాస్తాం మనం, ఈ నాట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ రిడక్షన్ అంటే క్యాథోడ్ మైనస్ ఈ నాట్ యానోడ్. ఓకే, నేను గుర్తుంచుకోండి. సో ఇంపార్టెంట్ వన్. సో ఇది మనకు విద్యుత్ చాలక బలం. సో ఒక ఉదాహరణ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ చూస్తే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి సెల్ ఉంది చూడండి, ఈ సెల్ కు సంబంధించినటువంటి ఈ సెల్ అంటే ఈ నాట్ సెల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం విద్యుత్ చాలక బలాన్ని. ఏ విధంగా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఇచ్చినటువంటి మనకి సెల్ రిప్రజెంటేషన్ ఏంటిది, అది జింక్ +2, అదేవిధంగా కాపర్ 2 కాపర్ కదా. ఇది డేనియల్ సెల్ కదా, ఇది డేనియల్ సెల్ యొక్క రిప్రజెంటేషన్ కదా. సో ఈ సెల్ కు సంబంధించినటువంటి ఎలక్ట్రోసిటీ జింక్, అదేవిధంగా కాపర్ కదా. వాటికి సంబంధించినటువంటి పొటెన్షియల్ రిడక్షన్ పొటెన్షియల్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. జింక్ సంబంధించింది -0.762, అదేవిధంగా కాపర్ సంబంధించినటువంటి రిడక్షన్ పొటెన్షియల్ +0.337 కదా.
సో ఇప్పుడు మనకు ఈఎంఎఫ్ సెల్ ఈక్వేషన్ ఏంటి మనకి అక్కడ ఈ సెల్ ఈజ్ ఈక్వల్ ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్ కదా వాటికి సంబంధించినటువంటి. సో వాటికి సంబంధించినటువంటి విలువలను ఈ సమీకరణం మనం ప్రతిక్షేపిస్తే ఇక్కడ ఏమైంది చూడండి, క్యాథోడ్ ఏంటిది మనకు కాపర్ కాబట్టి కాపర్కి సంబంధించినటువంటి రిడక్షన్ పొటెన్షియల్ 0.337. అదేవిధంగా యానోడ్ ఏంటిది ఇక్కడ జింక్ కదా, జింక్ సంబంధించినటువంటి రిడక్షన్ పొటెన్షియల్ దీంట్లో ప్రతిక్షేపిస్తాం -0.762 కదా. సో దీన్ని సింప్లిఫై చేసేస్తే మనకు ఏమొస్తుంది ఇక్కడ చూడండి వాల్యూ 1.0993 అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో అది ఏంటిది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సెల్ యొక్క ఈఎంఎఫ్. ఇక్కడ ఈ సెల్ యొక్క ఈఎంఎఫ్ అనేది మనకి ఏమవుతుంది ఇక్కడ 1.0993 volts అనేది. సో ఈ విధంగా మనం ఏదైనా సరే వాటికి సంబంధించినటువంటి ఏదైనా సెల్కి సంబంధించినటువంటి ఈఎంఎఫ్ను మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో వాటికి సంబంధించినటువంటి రిడక్షన్ పొటెన్షియల్ మనం ప్రతిక్షేపిస్తే మనకి ఈజీగా వాటికి సంబంధించినటువంటి ఈఎంఎఫ్ సెల్కి సంబంధించినటువంటి విద్యుత్ చాలక బలాన్ని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఒకవేళ ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి సెల్ యొక్క సెల్ రియాక్షన్స్ కూడా మనం ఇక్కడ రాయవచ్చు. ఇక్కడ చూస్తే మనకు ఈ ఫస్ట్ పార్ట్ అనేది మనకు దేనికి సంబంధించింది, ఇది యానోడ్ సంబంధించింది కదా, ఇది యానోడ్ సంబంధించినటువంటి ఆఫ్ సెల్ రియాక్షన్. సో సెకండ్ ఇక్కడ చూడండి రైట్ సైడ్ మనం ఏముంటుంది ఇక్కడ క్యాథోడ్ సంబంధించింది, క్యాథోడ్ సంబంధించినటువంటి రియాక్షన్ కదా. సో యానోడ్ దగ్గర మనకి ఏం జరుగుతుంది తెలుసు, మనకి యానోడ్ దగ్గర సెల్ రియాక్షన్స్ ఆక్సిడేషన్ రియాక్షన్. యానోడ్ దగ్గర ఏం చర్యలు జరుగుతున్నాయి ఇక్కడ ఆక్సిడేషన్ చర్యలు మనకు జరుగుతున్నాయి. సో ఆక్సిడేషన్ చర్యగా మనకి ఏం చెప్తాం, ఎలక్ట్రాన్లు మనం కోల్పోవడాన్ని ఏమంటాం ఆక్సిడేషన్ అంటాం. కాబట్టి ఇక్కడ జింక్ +2 ఎలక్ట్రాన్స్, అదేవిధంగా రిడక్షన్ వస్తే మనకి ఇక్కడ కాపర్ 2+2 ఎలక్ట్రాన్స్ కాపర్. సో ఇది క్యాథోడ్ దగ్గర జరిగేటటువంటి చర్య, ఇది మనకు రిడక్షన్. క్యాథోడ్ దగ్గర జరిగేటటువంటి రిడక్షన్ అంటే ఇక్కడ ఏర్పడేటువంటి 2 ఎలక్ట్రాన్ ఇది గ్రహించుకొని మనకు అది కాపర్ మెటల్ గా మారపడం అనేది జరుగుతుంది. సో నెట్ రియాక్షన్ మనం ఇక్కడ చూస్తే మనకి ఏమొస్తుంది ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ క్యాన్సల్ అయిపోతుంది. సో మిగిలినది జింక్ ప్లస్ కాపర్ 2+ జింక్ 2++C. సో ఈ విధంగా మనం ఏదైనా సరే మనకు ఇచ్చినటువంటి సెల్ సంబంధించినటువంటి ఈఎంఎఫ్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు, వాటికి సంబంధించినటువంటి ఈఎంఎఫ్ విలువల. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ నెర్నెస్ట్ సమీకరణం. మన నెర్నెస్ట్ సమీకరణం అంటే ఏంటి, మనకి ఏం చెప్తుంది అంటే ఇక్కడ చూడండి నెర్నెస్ట్ సమీకరణం. దీన్ని ఎవరు ప్రతిపాదించారంటే వాల్టర్ నెర్నెస్ట్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించడం జరిగింది, నెర్నెస్ట్ సమీకరణం. సో ఇది ముఖ్యంగా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే మ్యాథమెటికల్ రిలేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, గణితాత్మకంగా ఎటువంటి రిలేషన్ ఇది కలిగి ఉంటుంది అనే అంటే వేటికి సంబంధాన్ని కలిగి ఉంటుంది అనేది మనకు తెలియజేసేది ఇది నెర్నెస్ట్ సమీకరణం. సో మరి వేటికి సంబంధాన్ని చూపించాలంటే స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి, ప్రమాణ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి, అదేవిధంగా ఉష్ణోగ్రతకి, ప్రమాణ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి, అదేవిధంగా ఉష్ణోగ్రతకి, అదేవిధంగా గాఢతకు, అయాలకు సంబంధించినటువంటి గాఢతలకు మధ్య ఎటువంటి రిలేషన్స్ ఉంటుంది, ఎటువంటి సంబంధం ఉంటుందో తెలియజేసేది మనకి ఇక్కడ నెర్నెస్ట్ సమీకరణం. మరి నెర్నెస్ట్ సమీకరణాన్ని మనం ఈ విధంగా రాయవచ్చు. ఒక రియాక్షన్ చూడండి ఇక్కడ Mn++n ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు M అనే ఒక రియాక్షన్ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి నెర్నెస్ట్ ఈక్వేషన్ అనేది మనం ఏ విధంగా రాస్తాం. సో ఈ విధంగా రాస్తామంటే ఇక్కడ చూడండి ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 - 2.303 RT/NF ఇంటూ లాగ్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ చూడండి కాన్సన్ట్రేషన్ అంటే దేని యొక్క గాఢత, ఇది ప్రోడక్ట్స్ క్రియాజన్యాల యొక్క గాఢత బై క్రియాజనకాల యొక్క గాఢత. ఇక్కడ ఏంటిది మనకు రియాక్టెంట్స్ కదా, క్రియాజన్యాల గాఢత బై క్రియాజనకాల గాఢత. సో ఇది మనకు ఏం తెలుసు, ఇది నెర్నెస్ట్ సమీకరణం. చూడండి ఇదే మనకు నెర్నెస్ట్ సమీకరణం. సో ఏంటిది నెర్నెస్ట్ సమీకరణం, ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు
E0 minus 2.303 RT by NF into log concentration M. That means products అంటే క్రియాజన్యాల యొక్క గాఢత బై క్రియాజనకాల యొక్క గాఢత. మరి ఇక్కడ E0 అనేది దేని తెలియజేసుకుంటున్నాం? E0 అనేది ప్రమాణ ఈఎంఎఫ్, ఘటం యొక్క ప్రమాణ ఈఎంఎఫ్. ఆర్ అనేది ఏంటిది మనకి ఇక్కడ వాయు స్థిరాంకం. ఆర్ అంటే ఏంది? వాయు స్థిరాంకం. టీ అంటే పరమ ఉష్ణోగ్రత. ఎన్ అంటే ఏంది ఇక్కడ మనకు? అంటే ఇక్కడ సెల్ యొక్క చర్యలో ఎన్ని ఎలక్ట్రాన్లు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి పాల్గొన్నవి అది మనకు తెలియజేసేది అక్కడ మనకు ఎన్. సో అదేవిధంగా ఎఫ్ అంటే ఏమో ఫారడే, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఫారడే. అంటే దాన్ని ఏ విధంగా మనం తీసుకుంటాం వాటి యొక్క నంబర్ ఎంత ఉంటుంది, వాల్యూ అనేది ఎంత సమానం అవుతుంది? 96,500 కూలమ్స్ చార్జ్కి అది ఈక్వల్గా ఉంటుంది. సో మనకు తెలుసు. అదేవిధంగా ఇక్కడ ఈ క్యాపిటల్ అంటే మనకు ఎలక్ట్రో పొటెన్షియల్. సో నార్మల్ ఎలక్ట్రో పొటెన్షియల్ అనేది మనది. అదేవిధంగా ఇక్కడ ఎం మనకు తెలుసు క్రియాజన్యాల యొక్క గాఢత. అదేవిధంగా ఎంఎన్ ప్లస్ అంటే క్రియాజనకాల యొక్క గాఢత, అంటే యాక్టివిటీ ఆఫ్ ది మెటల్ అయాన్ ఇన్ సొల్యూషన్. మళ్ళీ అంటే ఇక్కడ వాటి యొక్క గాఢతలు తీసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనకు పరమ ఉష్ణోగ్రత, అదేవిధంగా ఈ వాయు స్థిరాంగం, అదేవిధంగా ఈ ఫారడే ఇవన్నీ విలువలను ప్రతిక్షేపించగా మనకు ఇంకొక సమీకరణం అనేది రావడం జరిగింది. సో అది సింప్లిఫై చేసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి ఈ ఉష్ణోగ్రత విలువలను, అదేవిధంగా ఇక్కడ చూడండి ఈ వాల్యూ మొత్తం 2.303 ఆర్టీ ఉంది కదా, ఆర్ ప్రతిక్షేపించగా అదేవిధంగా టిఎఫ్ ఇవన్నీ విలువలను ప్రతిక్షేపించగా మనకు ఆ వాల్యూ అనేది దేనికి సమానమైంది? ఆ క్వాంటిటీ మొత్తం కూడా మనకు 0.059కి సమానం అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ విలువలను మనం నెక్స్ట్ సమీకరణంలో ప్రతిక్షేపించగా మనకు సింప్లిఫై ఈక్వేషన్ అనేది రావడం జరిగింది. ఒక అది దీనికి సంబంధించి చూడండి ఇక్కడ ఈ ఈజ్ ఈక్వల్ టు E0 minus 0.59 by n log concentration M by concentration Mn plus అంటే క్రియాజనకాలు కదా. సో అదేవిధంగా మనం ఏం రాయొచ్చు ఇక్కడ E ఈజ్ ఈక్వల్ టు E0 minus 0.059 n log మనకి ఇక్కడ క్రియాజన్యాల గాఢత బై క్రియాజనకాల యొక్క గాఢతగా మనం రాయవచ్చు. సో ఇది నెక్స్ట్ సమీకరణము మరియు వాటికి సంబంధించిన దాంట్లో ఉన్నటువంటి పదాలు ఏంటి, పదాన్ని గురించి మనం ఇక్కడ చూడడం జరిగింది. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ మనకు ఏమి ఇచ్చారంటే ఒక ఎలక్ట్రోడ్ ఇచ్చారు, మనకు ఆఫ్ ఎలక్ట్రోడ్ ఇచ్చేసారు. ఇక్కడ ఆఫ్ సెల్ రియాక్షన్ ఇచ్చారు. అంటే జింక్ ఎలక్ట్రోడ్కు సంబంధించినటువంటి అంటే ఆఫ్ సెల్ రియాక్షన్ ఇచ్చారు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఈఎంఎఫ్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పటికి సంబంధించినటువంటి నెక్స్ట్ సమీకరణం. ఓకే, ఎన్ఎస్ సమీకరణం ఉపయోగించి మనం ఇక్కడ ఈఎంఎఫ్ను మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారు? జింక్ ఎలక్ట్రోడ్ అనేది 0.1 కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి జింక్ సల్ఫేట్ సాలిడ్లో మనకు ఉంచడం జరిగింది. ఉష్ణోగ్రత ఎంత? 25 డిగ్రీ సెల్సియస్. వాటికి సంబంధించినటువంటి E0 సేకరణ పొటెన్షియల్ ఎంత ఇచ్చారు? జింక్ సంబంధించింది -0.761 ఇవ్వడం జరిగింది. ఓకే, సో మనకు తెలుసు ఆఫ్ రియాక్షన్ ఏంటిది? ఇక్కడ జింక్ 2++ 2 ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు జింక్. ఇక్కడ ఏమైతుంది? ఇక్కడ జింక్ చూడండి సెల్ రియాక్షన్ జింక్ గివ్స్ రైజ్ టు జింక్ 2++ 2 ఎలక్ట్రాన్స్ బికాజ్ ఇట్ ఈస్ ఆక్సీకరణ చర్య. ఇది ఆక్సీకరణ చర్య కాబట్టి మనకి ఏమైతుంది? ఎలక్ట్రాన్లు కోల్పోవాలి కదా. కాబట్టి ఇక్కడ ఏమైతుంది? జింక్ అనేది జింక్ 2++ 2 ఎలక్ట్రాన్స్గా మనకు మారిపోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము నిన్న సమీకరణం ప్రకారం ఏం రాయొచ్చు? ఈ జింక్ +2 జింక్ is equal to E0 zinc plus 2 zinc minus 0.059 by n log క్రియాజన్యాల యొక్క గాఢత బై క్రియాజనకాల యొక్క గాఢత. సో మనకు ఓవరాల్ గా వీటికి సంబంధించినటువంటి గాఢత
ఈ గాఢత ఉన్న చూడండి, ఈ గాఢత అనేది దేనికి సమానం అవుతుంది? మనకు ఆ ద్రావణం యొక్క గాఢత ఎంతైతే ఉందో అందుకే సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు? ఇక్కడ ఈ విలువ అనేది ఏమైతుంది మనకు? వాటి వీటి విలువ అనేది మనకి ఏమైతుంది? 0.1కి సమానం అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనకి ఈనాట్ విలువ తెలుసు. ఈనాట్ మనకి ఇచ్చేసిండి ఇక్కడ చూడండి, -0.761 అది ఇక్కడ ప్రతిక్షేపించండి. ఎన్ వాల్యూ తెలుసు మనకి. రియాక్షన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అయినాయి? 2 ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్ మనం రాసేసినాం. సో ఈ గాఢత అనేది దేనికి సమానం అవుతుంది? 0.1 ఎంకి సమానం అవుతుంది. ఓకే. సో వీటిని విలువలు మనం ప్రతిక్షేపించి మనం సింప్లిఫికేషన్ చేసేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ ఏంది? -0.78955 volts. సో ఈ విధంగా మనకు ఇచ్చినటువంటి వాల్యూను అనుసరించి ఏదైనా సరే ఒక సెల్ రియాక్షన్కి ఆఫ్ సెల్ రియాక్షన్కి మనం ఏం చేస్తున్నాం అంటే ఈఎంఎఫ్ను మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు నెన్నెస్ట్ ఈక్వేషన్ ఉపయోగించి. ఓకే. సో అదేవిధంగా మనము నెన్నెస్ట్ ఈక్వేషన్ని మనం ఒకవేళ చూడండి ఇక్కడ కాపర్కి ఒకవేళ రాస్తాం. ఇప్పుడు కాపర్లో మనకు ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ చూడండి, ఈ రియాక్షన్, ఈ ఆఫ్ రియాక్షన్ ఇక్కడ ఏంటి? ఇది రిడక్షన్ కదా. ఇంతకుముందు చూస్తే మనకు ఆక్సిడేషన్ కదా, ఇక్కడ రిడక్షన్ చూడండి. ఈ విధంగా మనకు ఆఫ్ రియాక్షన్ ఉంది. దానికి సంబంధించినటువంటి నెన్నెస్ట్ ఈక్వేషన్ మనం రాయాలంటే ఇక్కడ చూడండి, కాపర్ 2+, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ అనేది ఇన్వాల్వ్ అయింది చూడండి. Cu2++ 1 ఎలక్ట్రాన్. ఓకే. గివ్స్ Cu+. సో ఇక్కడ ఈనాట్ కాపర్ సంబంధించింది వాల్యూ ఇవ్వడం జరిగింది. అదేంటి? 0.153 volts. ఓకే. సో మనకి నెన్నెస్ట్ ఈక్వేషన్ ఏంటిది? ఇప్పుడు నెన్నెస్ట్ ఈక్వేషన్ రాస్తే ఈక్వల్ E0 - 0.059/n కదా. ఇక్కడ n వాల్యూ ఎంత? n వాల్యూ 1 కదా, 1. ఓకే. లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏంటి? ఇక్కడ Cu+. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, రియాజనకాలు ఏంటి? ఇక్కడ Cu2+ కదా, Cu+/Cu2+. ఇది మనకు నెన్నెస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ ఏమొస్తాయి మనకి? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈనాడు వాల్యూ ఎంత మనకు? అక్కడ 0.153. n ఈక్వల్ ఎంత? 1. వీటికి సంబంధించినటువంటి కాన్సన్ట్రేషన్ ఇక్కడ మనం ఎంత తీసుకుంటున్నాం? ఇక్కడ చూడండి, బోత్ వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది 1 పాయింట్, అంటే 1m గా మనం ఇక్కడ తీసుకుంటే, అంటే 1m సొల్యూషన్ ఉంది కాపర్ సల్ఫేట్. ఒకవేళ ఉదాహరణ అనుకుంటే కాపర్ సల్ఫేట్ యొక్క ద్రావణం గాఢత ఎంత అయింది? 1m. ఓకే. కాబట్టి ఇక్కడ టోటల్ వాల్యూ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమైతుంది? 19 అవుతుంది. ఓకే. సో వాటికి సంబంధించింది దీంట్లో మనం ప్రతిక్షేపిస్తే ఏమొస్తుంది? ఇవన్నీ విలువలు దీంట్లో ప్రతిక్షేపించండి. అప్పుడు ఏమొస్తుంది మనకి? ఈక్వల్ 0.153 - 0.059/1 లాగ్. ఇక్కడ వీటి కాన్సన్ట్రేషన్ 1 అనుకున్నాం కాబట్టి టోటల్గా మనకు 1 అయిపోతుంది. సో సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? 0.153 అనేది వచ్చేస్తుంది. సో ఇది మనకు నెన్నెస్ట్ సమీకరణం వాటికి సంబంధించి నెన్నెస్ట్ సమీకరణం మరియు ఆఫ్ రియాక్షన్స్ మనం ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూసాం. సో ఈ విధంగా మనకి ఏదైనా సరే ఒక రియాక్షన్ ఇచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఈఎంఎఫ్ను మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు నెన్నెస్ట్ ఈక్వేషన్ ఉపయోగించి. ఓకే. రైట్. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, విద్యుత్ రసాయన శ్రేణి. చూడండి ఇక్కడ ఏంటిది? ఇది విద్యుత్ రసాయన శ్రేణి. సో చాలా ఇంపార్టెంట్ విద్యుత్ రసాయన శ్రేణి. ఎలక్ట్రోకెమికల్ ఎలక్ట్రోమోటివ్ విద్యుత్ రసాయన శ్రేణి. విద్యుత్ రసాయన శ్రేణి అంటే ఇక్కడ ఇంతకుముందు మనం చూసినట్టు ప్రతి ఏవైతే మనకు గడాలలో ఎలక్ట్రోడ్స్ ఉన్నాయో, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకు ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రోడ్స్ అనేవి కూడా ఏంటి? అవి రకరకాల లోహాలు. ఓకే. ఆ లోహాలకు సంబంధించినటువంటి క్షేత్ర పొటెన్షియల్ విలువలు అనేటివి మనకు రకరకాలుగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇటువంటి ఈ లోహాలను వాటికి సంబంధించినటువంటి క్షేకరణ పొటెన్షియల్ విలువల ఆధారంగా ఏవైతే మనకు ఎలక్ట్రోడ్స్గా మనకు వివిధ లోహాలు పనిచేస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి క్షేకరణ పొటెన్షియల్ విలువలు ఏవైతే ఉన్నాయో, ప్రమాణ క్షేకరణ పొటెన్షియల్ విలువలను ఏదైతే ఉన్నాయో అవన్నింటిని కూడా మనము పెరిగే క్రమాన్ని మనం అమర్చినప్పుడు, పెరిగే క్రమంలో మనం వాటిని అమర్చినప్పుడు అక్కడ మనకు ఏర్పడినటువంటి శ్రేణినే
ఏర్పడినటువంటి శ్రేణిని ఏమంటాం అంటే విద్యుత్ రసాయన శ్రేణి అని అంటాం. సింపుల్. అంటే ఇక్కడ విద్యుత్ రసాయన శ్రేణి అంటే ఇప్పుడు మనకు వివిధ రకాల లోహాలు ఉన్నాయి కదా, లోహాలకు సంబంధించినటువంటి క్షయకరణ పొటెన్షియల్ విలువల ఆధారంగా పెరిగే క్రమంలో అమర్చినప్పుడు ఏర్పడేటటువంటి శ్రేణిని మనం ఏమంటాం అంటే అక్కడ విద్యుత్ రసాయన శ్రేణి అంటాం. అంటే ఎక్కువ నుంచి తక్కువగా పైనుంచి కింది వైపు ఇలా రాయాలి. అంటే పెరిగే క్రమంలో మనం ఇట్లా పైనుంచి కింది వరకు మనకు అరేంజ్మెంట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు రకరకాల లోహాలు ఉన్నాయి. అదేవిధంగా రైట్ సైడ్ వాటికి సంబంధించినటువంటి రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ఉన్నాయి. సో ఈ విలువలను మనం ఏం చేస్తున్నాం, పైనుంచి కింది వైపుకు పెరిగే విధంగా మనకు అమర్స్తున్నాం. సో ఇది అమర్చినప్పుడు మనకి ఏర్పడే శ్రేణిని మనం ఏమంటాం అక్కడ విద్యుత్ రసాయన శ్రేణి మనం చూస్తున్నాం ఇక్కడ. ఓకే, అయితే ఈ విధంగా అమర్చినప్పుడు ఇక్కడ చూడండి లిథియం, పొటాషియం, కాల్షియం ఇక్కడ మనము అయింది కిందికి వెళ్ళే కొద్దీ మనకు వాటికి సంబంధించినటువంటి రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ అనేవి పెరుగుతున్నాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ మైనస్ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి, తర్వాత 0, తర్వాత పాజిటివ్ వాల్యూస్ వచ్చేసినాయి మనకి ఇక్కడ కదా, అంటే పెరుగుతున్నాయి అన్నమాట. సో పైనుంచి కిందికి మనకి ఏమవుతుంది, రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ అనేవి పెరుగుతున్నాయి. అదేవిధంగా పైనుంచి మనం చూస్తే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అంటే లూజ్ కోల్పోయే స్వభావం అనేది మనకి ఇక్కడ తగ్గుతుందని మనం ఇక్కడ చెప్పవచ్చు. సో ఉదాహరణ చూస్తే ఇక్కడ వాటి రకరకాల ఆఫ్సెల్ రియాక్షన్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి లిథియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్ వాటికి సంబంధించినటువంటి ఆఫ్సెల్ రియాక్షన్స్ ఇవన్నీ. అదేవిధంగా వాటికి ఎదురుగానే వాటికి సంబంధించినటువంటి రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ అనేది ఇవ్వండి. ఇక్కడ మనకు చూస్తే ఇక్కడ చూడండి హైడ్రోజన్, చూడండి ఇక్కడ హైడ్రోజన్ ఎంత ఉంది, ఇక్కడ మనకు 0 చూడండి పొటెన్షియల్ వాల్యూ ఎంత ఉందండి, 0 కాబట్టి దీన్ని మనం ఏ విధంగా తీసుకుంటాం, మనం హైడ్రోజన్ సంబంధించింది ఎలక్ట్రాన్ ప్రమాణ ఎలక్ట్రాన్ అంటే రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ గా మనం ఇక్కడ తీసుకుంటున్నాం కదా. రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ గా మనం హైడ్రోజన్ వాడుతున్నాం, ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి పొటెన్షియల్ వాల్యూ ఎంత, ఈఎంఎఫ్ అనేది 0, మనకి సంబంధించి 0 అంటే రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ అనమాట. ఓకే, సో ఇవి వాటికి సంబంధించినటువంటి విద్యుత్ రసాయన శ్రేణి వాటికి సంబంధించినటువంటి వాల్యూస్. ఇది రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ, రకరకాల రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఇవి పెరుగుతున్నాయి. చూడండి పైనుంచి కిందికి వెళ్ళకపోతే వాటి విలువలు ఏమైతున్నాయి, పెరుగుతున్నాయి. సో ఈ శ్రేణి మనం ఏమంటాం, విద్యుత్ రసాయన శ్రేణి అంటాం. ఓకే, అయితే ఈ విధంగా మనము అమర్చిన తర్వాత మనకి ఎటువంటి ఉపయోగమైన ఉన్నదా, ఈ విద్యుత్ రసాయన శ్రేణి అమర్చడం ద్వారా మనకి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అని ఇక్కడ చూస్తే వాటికి సంబంధించినటువంటి కొన్ని అనువర్తనాలు ఉన్నాయి. అంటే వాటిని ఈ విధంగా శ్రేణి రూపంలో అమర్చడం ద్వారా మనకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి అంటే ఇక్కడ చూస్తే, సో ఫస్ట్ది ఇక్కడ మనకు ఇది ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే, సో ఏవి మనకు ఇవి ఎలక్ట్రాన్లు తొందరగా కోల్పోతాయి, లేదంటే ఏవైతే ఎలక్ట్రాన్లు గ్రహిస్తాయి అనే ఇన్ఫర్మేషన్ మనకి ఇది ఇస్తుంది. అంటే ఏవి ఎలక్ట్రాన్ను గ్రహిస్తుంది, ఏవి ఎలక్ట్రాన్ను మనకు కోల్పోవడం జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ మనకి ఈ శ్రేణి ఇచ్చేస్తుంది. మరి ఎలా ఇస్తుంది అంటే, సో ఏవైతే మనకు అక్కడ మెటల్స్ ఉన్నాయో, లోహాలు ఉన్నాయో, ఏవైతే మనకు అక్కడ తక్కువ, చూడండి తక్కువ రిడక్షన్ పొటెన్షియల్ ఉన్నటువంటి అంటే పై వైపున ఉన్నటువంటి శ్రేణులు పై వైపు ఉంటాయి కదా, పై వైపున ఉన్నటువంటి తక్కువ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ఉన్నటువంటి లోహాలు మనకి ఏం చేస్తాయంటే తొందరగా అవి ఎలక్ట్రాన్లు కోల్పోవడం జరుగుతుంది. ఎలక్ట్రాన్లు కోల్పోతుంది కాబట్టి వాటిని ఏమంటాం, అవి ఏ విధంగా మారిపోతే ఆక్సిడైజర్ అంటే ఆక్సీకరణం చెందుతాయి అవి కదా. కాబట్టి వాటిని ఏమని పిలుస్తాం, మంచి అవి రిడ్యూసింగ్ ఏజెంట్స్, అవి క్షయకరణ కారకాలు. అవి ఏ విధంగా ప్రవర్తిస్తాయి, మంచి క్షయకరణ కారకాలుగా పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఏవైతే మనం పై వైపున ఉంటాయో తొందరగా ఆక్సీకరణం చెందుతాయి అవి. సో వీటికైతే తక్కువ రిడక్షన్ పొటెన్షియల్ ఉంటుంది. సో అదేవిధంగా ఏ లోహాలకైతే ఎక్కువ రిడక్షన్ పొటెన్షియల్ ఉంటుంది ఇక్కడ చూడండి. సో దానికి వ్యతిరేకంగా చెప్పొచ్చు, మనం ఎక్కువ రిడక్షన్ పొటెన్షియల్ ఉంటే అవి మనకు తొందరగా ఎలక్ట్రాన్లు గ్రహిస్తాయి అన్నమాట, ఎలక్ట్రాన్లు స్వీకరిస్తే గుణం ఎక్కువగా ఉంటుంది. వేటికైతే హై రిడక్షన్ పొటెన్షియల్ ఉంటుందో వాటి ఎలక్ట్రాన్లు తొందరగా గ్రహించడం అనేది జరుగుతుంది. ఎలక్ట్రాన్ గ్రహించడం అంటే ఏంటి, మనకి ఇక్కడ రిడక్షన్ కదా, క్షయకరణం, అవి తొందరగా క్షయకరణానికి గురవుతాయి. కాబట్టి అవి ఏ విధంగా మనకు పనిచేస్తాయి, అవి ఒక మంచి ఆక్సీకరణ కారకాలుగా అక్కడ మనకు పనిచేయడం అనేది జరుగుతున్నాయి. ఇవైతే హై రిడ్యూసింగ్ పొటెన్షియల్ ఉంటున్నాయి అవి. ఓకే,
సో అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ అంటే ఇది స్థానభ్రంశం, ఒక చర్యలో స్థానభ్రంశం ఏ విధంగా జరుగుతుందో మనకు దీని ద్వారా తెలియవచ్చు. అంటే ఎలా అంటే ఇక్కడ ఏవైతే మనకు శ్రేణిలో పైన చూడండి, ఆ పైన ఉన్నటువంటి మూలకాలను ఏం చేస్తే కింద ఉన్నటువంటి మూలకాలను స్థానభ్రంశం చెందిస్తాయి. అంటే చర్యలో ఒకటి పై వైపున అంటే శ్రేణిలో పైన ఉంటే చూడండి, వాటికి సంబంధించినటువంటి ఒక ఏదైనా సరే మూలకం అంటే లోహాలు ఉన్నాయి అనుకుందాం. అదేం చేస్తుంది, చర్యలో కింది వైపున ఉన్నటువంటి లోహం ఉన్నది చూడండి, దాన్ని అది స్థానభ్రంశం చెందించడానికి అవకాశం ఉంటుంది. అంటే దీన్ని ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ చూడండి, తక్కువ రిడక్షన్ పొటెన్షియల్ ఉన్నాయి చూడండి, అంటే పైన ఏముంటాయి మనకు తక్కువ రిడక్షన్ పొటెన్షియల్ కదా. తక్కువ రిడక్షన్ పొటెన్షియల్ అనేది దేన్ని స్థానభ్రంశం చెందిస్తుంది, ఇక్కడ ఏవైతే ఎక్కువ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఉంటుందో అదే మనకు తొందరగా డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. ఉదాహరణకు చూస్తే ఇక్కడ చూడండి, చర్యను చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి జింక్ ఉన్నది, అదేవిధంగా కాపర్ ఉంది. సో ఇక్కడ చూస్తే జింక్ ఏమో మనకు శ్రేణిలో పై వైపున ఉంటుంది, అంటే దీని యొక్క రిడక్షన్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది కదా. అదేవిధంగా కాపర్దేమో కింది వైపు ఉంటుంది. ఒకవేళ మీకు గమనించినట్లయితే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, జింక్ ఏమో శ్రేణికి పై వైపున ఉంది, కాపర్ ఏమో మనకు కింది వైపు ఉంది శ్రేణి కదా. అంటే దీనికి రిడక్షన్ పొటెన్షియల్ తక్కువ ఉంది, దీనికి రిడక్షన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది. సో కాబట్టి ఇక్కడ చర్యను మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి, జింక్ అనేది దేన్ని ఇప్పుడు డిస్ప్లేస్ చేస్తుంది, కాపర్ని మనకు కాపర్ దాని ద్రావణంలో నుంచి కాపర్ని డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశం చెందిస్తుంది. ఈ చర్యను చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, జింక్ ఉన్నది, జింక్ అదేవిధంగా ఇక్కడ కాపర్ సల్ఫేట్ ఉంది. ఇప్పుడు దేన్ని డిస్ప్లేస్మెంట్ చేస్తుంది, ఇది కాపర్ ప్లస్ చూడండి, కాపర్ సల్ఫేట్ ను డిస్ప్లేస్మెంట్ చేసేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ జింక్ సల్ఫేట్ వస్తుంది, కాపర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఈ విధంగా జింక్ అనేది కాపర్ ను డిస్ప్లేస్మెంట్ చేస్తుంది. అంటే తక్కువగా ఉన్నటువంటి రిడక్షన్ పొటెన్షియల్ తక్కువ ఉన్న మూలకం అంటే లోహం అనేది ఎక్కువ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఉన్నటువంటి లోహాన్ని డిస్ప్లేస్మెంట్ చేస్తుంది. ఓకే, సో మూడోది ఇంకొక ఏమైనా అనుకుంటుందా అని అంటే ఇక్కడ మనం చెప్పవచ్చు, ఈ మనకు రిడక్షన్ పొటెన్షియల్ వల్ల మనకి ఏమైతుందంటే ఏవి క్యాథోడ్గా ప్రవర్తిస్తుంది, ఏది యానోడ్గా ప్రవర్తిస్తుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఇది ఇవ్వడం జరుగుతుంది. మరి ఎలా ఇస్తుందంటే గమనించండి, ఏవైతే మనకు తక్కువ రిడక్షన్ పొటెన్షియల్ ఉన్నాయో చూడండి, తక్కువ రిడక్షన్ పొటెన్షియల్ ఉంటాయో, సేకరణ పొటెన్షియల్స్ వాల్యూ ఉంటాయో, ఏవైతే తక్కువగా ఉంటున్నాయో అవి ఎక్కువగా దేనిలాగా ప్రవర్తిస్తాయి, అవి ఆనోడ్గా ప్రవర్తిస్తున్నాయి చూడండి. తక్కువ రిడక్షన్ పొటెన్షియల్ ఉన్నటువంటి మనకు లోహాలు ఉన్నాయి చూడండి, అవన్నీ కూడా మనకు యానోడ్గా ప్రవర్తిస్తున్నాయి. ఏవైతే ఎక్కువగా రిడక్షన్ పొటెన్షియల్ ఉంటాయో, ఎక్కువ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూస్ ఉంటాయో అవి మనకు క్యాథోడ్గా మనకు అవి ప్రవర్తించడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు రెండు ఉన్నాయి సెల్లో, ఘటాలలో మనకు 2 ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి, ఏది యానోడ్ ఏది క్యాథోడ్ అనేది మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. అందులో మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే, తీసుకున్నటువంటి ఎలక్ట్రోడ్ అనేది వాటికి సంబంధించినటువంటి రిడక్షన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంది తక్కువ ఉందో చూడాలి. తక్కువ ఉంటేనేమో అది యానోడ్గా ప్రవర్తిస్తుంది, ఎక్కువ ఉంటేనేమో మనకు క్యాథోడ్గా ప్రవర్తిస్తుంది. ఉదాహరణకి చూస్తే ఇక్కడ చూడండి, సెల్లో మనకు జింక్ కాపర్ ఉంది ఘటంలో. ఇక్కడ మనకి ఏది యానోడ్ ఏది క్యాథోడ్ అనేది చూస్తే జింక్ అనేదేమో దీనికి రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ తక్కువగా ఉంటుంది, కాపర్కి ఏమో రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జింక్ అనేది ఏ విధంగా ప్రవర్తిస్తుంది, యానోడ్గా ప్రవర్తిస్తుంది. కాపర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రిడక్షన్ పొటెన్షియల్ క్యాథోడ్గా ప్రవర్తిస్తుంది. సో ఈ విధంగా ఘటంలో ఉన్నటువంటి ఎలక్ట్రోడ్స్ వాటికి సంబంధించినటువంటి యానోడ్ క్యాథోడ్ను కూడా మనకు తెలుసుకోవచ్చు ఏది ప్రవర్తిస్తుంది. సో నెక్స్ట్ చూస్తే అప్లికేషన్ చూస్తే ఇక్కడ మనకు ఏవైతే హైడ్రోజన్ చూడండి, సిరీస్ లో శ్రేణిలో హైడ్రోజన్ పైన ఉన్నాయి చూడండి, హైడ్రోజన్ పైన ఉండేటటువంటి ఆ మూలకాలు అన్నీ కూడా ఈ యాసిడ్ అంటే ఆమ్లాల నుంచి హైడ్రోజన్ వాయువును మనకు ఏర్పరుస్తాయి. ఏవైతే మనకు హైడ్రోజన్ పైన ఉండే చూడండి, హైడ్రోజన్ పైన ఉండేటటువంటి లోహాలు అన్నీ కూడా ఆమ్లాలలో ఉన్నటువంటి హైడ్రోజన్ మనకు లిబరేట్ చేస్తాయి అన్నమాట, జరిపి అవి మనకు హైడ్రోజన్ వాయువును ఏర్పరుస్తాయి. కానీ ఏవైతే హైడ్రోజన్ సిరీస్ లో హైడ్రోజన్ కంటే కింది వైపు ఉన్నాయి చూడండి, ఆ మూలకాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం హైడ్రోజన్ వాయువును ఏర్పరచలేవు. ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. హైడ్రోజన్ కంటే పై వైపు ఉన్న అన్ని కూడా మనకు ఆమ్లాలతో కలిసి హైడ్రోజన్ వాయువుని ఇస్తాయి. హైడ్రోజన్ కంటే కిందికి ఉన్న అన్ని ఆమ్లతో జరిపి అవి హైడ్రోజన్ వాయువును ఏర్పరచలేవు. ఉదాహరణ చూస్తే ఇక్కడ చూడండి, సోడియం పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఉంది.
ఇవన్నీ కూడా ఆమ్లంతో చేర్పి మనకి ఏం ఏర్పరుస్తున్నాయి చూడండి. ఇవి హైడ్రోజన్ వాయువుని ఏర్పరుస్తున్నాయి. అంటే ఇవి ఎటువైపు ఉంటాయి? ఇక్కడ హైడ్రోజన్ పై వైపున ఉన్నాయి. ఇవి హైడ్రోజన్ పై వైపున ఉంటాయి సిరీస్లు. అవి మాత్రమే మనకు హైడ్రోజన్ ఇస్తున్నాయి. ఏవైతే హైడ్రోజన్ కింది వైపు ఉంటాయో అవి మనకు హైడ్రోజన్ ఇవ్వాలి. ఉదాహరణకి మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, హైడ్రోజన్ పై వైపు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా మనకు ఆమ్లంతో చేస్తే ఆక్సిజన్ ఇస్తాయి. హైడ్రోజన్ కి కింది వైపు ఉన్నాయి చూడండి, హైడ్రోజన్ కి కింది వైపు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా మనకు హైడ్రోజన్ ఇవ్వదు. అదే ఇవి మాత్రం మనకు హైడ్రోజన్ ఇస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఈ అప్లికేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఇవి మనకు విద్యుత్ రసాయన శ్రేణి వాటికి సంబంధించినటువంటి అనువర్తనాలు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకి నిష్క్రమణీయ అనుక్రమణీయ ఘటాలు అంటే ఏంటి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, విద్యుత్ చాలక బలం అంటే కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. వాటికి సంబంధించినటువంటి నెక్స్ట్ ఈక్వేషన్, వాటికి సంబంధించిన ఉదాహరణలు అవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో. అదేవిధంగా విద్యుత్ రసాయన శ్రేణి అంటే ఏంటి అది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జామ్లో అడిగేటటువంటివి అది కూడా. సో ఇది మనకు విద్యుత్ చాలక బలం మరియు విద్యుత్ రసాయన శ్రేణి.